నేటి ఆధునిక జీవనశైలిలో యువత ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లతో గడుపుతున్న నేపథ్యంలో క్రీడల అవసరం మరింత పెరిగింది. క్రీడలు ఒత్తిడిని తగ్గించడమే కాకుండా నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి. క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా క్రమశిక్షణ, పట్టుదల, జట్టు స్ఫూర్తి వంటి విలువలను పెంపొందించే శక్తివంతమైన సాధనంగా నిలుస్తున్నాయి. క్రీడల ప్రాముఖ్యతను గుర్తు చేసేందుకు ప్రతి ఏడాది వివిధ స్థాయిలలో క్రీడా దినోత్సవాలను నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, క్రీడా సంఘాలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. నేటి ఆధునిక జీవన శైలిలో యువత ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లతో గడుపుతున్న నేపథ్యంలో క్రీడల అవసరం మరింత పెరిగింది. ప్రతిరోజు కొంత సమయం క్రీడలకు కేటాయించడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. క్రీడలు ఒత్తిడిని తగ్గించడమే కాకుండా నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి. భారత్ క్రీడారంగంలో గత కొన్నేళ్లుగా విశేష పురోగతి సాధిస్తోంది. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాలు సాధించి దేశ ప్రతిష్టను ప్రపంచ వేదికపై చాటుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి కూడా అనేక మంది యువకులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వాలు కూడా క్రీడలకు ప్రాధాన్యమిస్తూ మౌలిక వసతుల అభివృద్ధి, శిక్షణ కేంద్రాల ఏర్పాటు, క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఖేలో ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తున్నారు. క్రీడా దినోత్సవం సందర్భంగా పలువురు క్రీడా నిపుణులు మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడలపైన దృష్టి సారించాలని సూచించారు. క్రీడలను కెరీర్గా ఎంచుకునే అవకాశాలు కూడా నేడు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి క్రీడలే పునాది అనే సందేశంతో ఈ క్రీడా దినోత్సవం యువతలో స్ఫూర్తిని నింపుతోంది. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో క్రీడలకు ప్రాధాన్యమిస్తే ఆరోగ్యకరమైన, శక్తివంతమైన భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్పోర్ట్స్ పిల్లలకు ఉండడం వల్ల డిసిప్లిన్ వస్తుంది, మంచి బాడీ స్ట్రాంగ్ అవుతుంది, టీం వర్క్ అలవాటు అవుతుంది. డిసిప్లిన్ ప్లస్ ఎనర్జీ వస్తుంది, మళ్ళీ ఫన్ వస్తుంది వాళ్ళకి. స్పోర్ట్స్ ఉండడం వల్ల స్కూల్స్లలో, స్టడీస్లో కూడా చాలా షార్ప్గా అవుతుంది. కాంపిటీషన్ స్పిరిట్ వస్తుంది. డైలీ స్పోర్ట్స్ ఉండడం వల్ల మనకి క్లాసెస్లో బోర్ కొట్టకుండా యాక్టివిటీస్ ఉండడం వల్ల వాళ్ళకి ఫిజికల్గా కూడా చాలా స్ట్రాంగ్ అవుతారు. స్పోర్ట్స్ ఆల్వేస్ ఉండాలి, స్కూళ్ళల్లో కంపల్సరీగా ఉండాలి. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కూడా కంపల్సరీగా స్విమ్మింగ్ కానీ, ఫుట్బాల్ కానీ వీటిలో కూడా చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. మొన్న క్రికెట్లో కూడా చాలామంది, కొన్ని కోట్ల మంది క్రికెట్ వీక్షించడం జరుగుతుంది. ఒక్కొక్క స్పోర్ట్స్లో వెలిగితే ఇప్పుడు మొన్న వైభవ్ ఎలా 15 ఇయర్స్కే అతను వరల్డ్ రికార్డు కొట్టడం కానీ, ఆయన చేయడం కానీ, ఇంటర్నేషనల్ ప్లేయర్గా తయారయ్యాడు. అలాంటి సందర్భాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. ఒకళ్ళు చదువులో ఉంటారు, ఒకళ్ళు స్పోర్ట్స్లో ఉంటారు, ఒకళ్ళు డ్యాన్స్లో ఉంటారు, ఒకళ్ళు మ్యూజిక్లో ఉంటారు. అలాగే స్పోర్ట్స్ డే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్టూడెంట్స్, కంపల్సరీ కావాలి. విద్యార్థులకు, చిన్నపిల్లలకు అంతర్జాతీయ ఆటల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జూన్ 11 మనకు ఏం తెలియజేస్తుందంటే, పిల్లలకు ఆటలు అనేది ప్రాథమిక హక్కు. ఇక్కడ 2 అంశాలని మనము అందరూ సమాజం గుర్తించాలి. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ డే అండ్ పీస్, ప్రపంచ శాంతి కోసం అంతర్జాతీయ క్రీడల దినోత్సవం ఏమో ఏప్రిల్ 6వ తారీఖున నిర్వహించుకుంటాం. అదొక్కటే కాకుండా మన చిన్నపిల్లలకు ప్రతి ఒక్కరు కూడా ఆటల్లో పాల్గొనాలి. వాళ్ళ ప్రాథమిక హక్కుని మనం గుర్తించాలి. తల్లిదండ్రులకు ఒక అవగాహన తీసుకురావాలనేది మనము జూన్ 11 ఇంటర్నేషనల్ ప్లే డేగా, మనం అంతర్జాతీయ ఆటల దినోత్సవంగా ఈరోజు నిర్వహించుకుంటున్నాం. ఇది 2024 సంవత్సరం నుండి మన యుఎన్ఓలో దీన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. దీన్ని యూనిసెఫ్ కూడా ఈ యొక్క అంతర్జాతీయ ఆటల దినోత్సవాన్ని జూన్ 11 అనే విషయాన్ని గుర్తించడం జరిగింది. ఇది మనకు చిన్నపిల్లలకు మానసిక వికాసం, శారీరక దృఢత్వం కలగాలంటే చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఆటలలో పాల్గొనాలనేది దీని ముఖ్య ఉద్దేశం. మనము దీన్ని కనుక మనము చిన్నతనం నుంచే తీసుకపోతే ప్రతి ఒక్క విద్యార్థులని మనం ఒక అద్భుతమైన
యువకులుగా అద్భుతమైన ఒక పౌరునిగా తీర్చిదిద్దడానికి మనం ఈ జూన్ 11 అంతర్జాతీయ ఆటల దినోత్సవాన్ని కింది స్థాయికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇది మనము ఈ స్పోర్ట్స్ డే వేరు, ఆటల దినోత్సవం వేరు. దీన్ని మనము ఈ యొక్క అంగన్వాడీ స్కూళ్ళల్లో, అలాగే ప్రీ ప్రైమరీ స్కూళ్ళల్లో, ప్రైమరీ స్కూళ్ళల్లో దీన్ని కనుక మనం ఇంప్లిమెంట్ చేస్తే పిల్లలలో శారీరక దృఢత్వం పెరిగి వాళ్ళు ఇంకా చదువుల్లో రాణించడానికి, ఒక సామాజిక పరిజ్ఞానం సాధించడానికి, గెలుపు ఓటమిని ఈజీగా తీసుకోవడానికి, అదొక్కటే కాకుండా మనము ఒక టీమ్ గేమ్గా మనము సామాజికంగా గుర్తించడానికి, చిన్నతనం నుంచే గుర్తించడానికి, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పారదోలడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ మరొక్కసారి అంతర్జాతీయ ఆటల దినోత్సవాన్ని మనం అందరం కూడా ప్రోత్సహిద్దాం. ఆ రకంగా మనము క్రీడల్ని, ముఖ్యంగా గ్రామీణ క్రీడలు, ఈ ఆటల దినోత్సవం ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే పిల్లలకు మనం చిన్నతనంలో కుంటుడాట, ఎగిరి దునికే ఆట, అలాగే కోతి కొమ్మచ్చి ఆట, ఇట్లా గ్రామీణ క్రీడల్ని కూడా మనం పిల్లలకు అలవాటు చేస్తే వాళ్ళలో ఒక సృజనాత్మక పెరుగుతుంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను సమాజానికి, తల్లిదండ్రులకు తెలియజేసే ఒక విషయం ఏంటంటే, మీరు మార్కుల కోసము, ర్యాంకుల కోసం కాకుండా పిల్లల్ని చిన్నతనం నుండే అది మీ బాధ్యతగా తీసుకోవాలి. పిల్లల్ని ప్రతి ఒక్కరిని కూడా రోజులో 24 గంటలు 1 గంట సేపు ఇష్టం వచ్చిన ఆట ఆడే విధంగా మీరు తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.